హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం అంటేనే పండుగలు, నైవేద్యాలు, ప్రసాదాలతో చాలా హడావిడిగా ఉంటుంది కదా అండి. అలాంటప్పుడు మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ నైవేద్యాలను ఎలా చేయాలో చాలా సింపుల్గా అండ్ రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మీకు నానబెట్టుకునే టైం లేకుంటే కొద్దిగా వేడినీళ్ళు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి చింతపండు గుజ్జు తీసుకోవాలండి. ఇక్కడ చింతపండు నానిపోయింది కదా, ఇక్కడ నేను గుజ్జు తీసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు అనేది మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, అలాగే మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి. అలాగే ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మరిగేలోపు మనం మరొక గిన్నెలో రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా వాటర్ వేసుకొని వాష్ చేసుకొని, అలాగే 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నంని ఒక ప్లేట్లో తీసుకొని అందులో ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకోవడం వలన రైస్కి రుచి ఎక్కువగా వస్తుంది. అలాగే ఆయిల్ వేసుకోవడం వలన రైస్ అనేది ఎక్కువసేపు పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గర పడింది కదా, మనం ఇందుకోసం పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని, అలాగే ఒక గ్లాస్ వరకు పల్లీలు వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక 10-15 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదండి, టోటల్గా ఎండుమిర్చితోనే చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జులో వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ చింతపండు పులిహోరకి. ఇప్పుడు ఈ పోపు మొత్తం చింతపండు రసంతో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర రసం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్కి పట్టించుకుందామండి. మనం ఎంత అవసరమవుతుందో అంత చింతపండు రసం వేసుకొని ఈ రైస్ మొత్తంకి పట్టించుకోవాలండి. చూడండి, ఈ రైస్ మొత్తంకి బాగా కలిసేలా పట్టించుకోవాలి. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దద్దోజనం ప్రిపేర్ చూద్దామండి. మనం ముందుగా పులిహోర కోసం ఉడికించుకున్న రైస్ నుండి 1 కప్పు వరకు రైస్ తీసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న రైస్లో మనం ఇక్కడ ఒక 2 కప్స్ వరకు కమ్మని పెరుగు తీసుకుందామండి. ఇక్కడ పులిసిన పెరుగు తీసుకుంటే అది మరి ఇంకా ఎక్కువగా పులిసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తియ్యటి పెరుగు తీసుకోండి. ఇలా పెరుగు బాగా మిక్స్ చేసి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలుపుకున్న పెరుగన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడమే అండి. నెక్స్ట్ మనం పరమాన్నం చూద్దామండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ బాగా వాష్ చేసుకొని, అలాగే 1 కప్పు రైస్కి ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ అండ్ 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇలా పాలు వేసుకోవడం వలన రైస్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు రైస్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. రైస్ కొద్దిగా దగ్గర పడ్డాక చూడండి, ఉడికిపోయాక మనం ఇందులో 1 కప్పు వరకు బెల్లం తురుగు వేసుకుందాము.
ఇక్కడ 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తరుగు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ కొద్దిగా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ కప్పు అన్న పావు కప్పు అన్న ఎక్కువగా వేసుకోండి. నాకు తెలిసి అయితే 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి రైస్ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. ఇలా రైస్ దగ్గర పడ్డాక మరొక కప్పు పాలు తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇది రైస్ అయ్యేలోపు దగ్గర పడేలోపు మనం దీనికోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా అలానే పరమాన్నంలో వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు వడలు చూద్దామండి. ఇందుకోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. ఇది ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఈ మినపప్పును మనం గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే మాత్రం ఆ పిండిని ఒక 2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మిక్సీలో పిండి గ్రైండర్లో రుబ్బుకున్నంత సాఫ్ట్గా రాదండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెరుగు వడల కోసం పెరుగు ప్రిపేర్ చేసుకుందాం. బౌల్లో 1 కప్పు వరకు పెరుగు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఈ పోపు మొత్తంని ఇలా పెరుగులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా కొద్దిగా పిండిని తీసుకొని వడలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడలన్నీ 2 సైడ్లు ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వడలను తీసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ వడలన్నీ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మరికొన్ని వడలు వేసుకొని ఆ వడలను ముందుగా మనం వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా నానబెట్టాలండి. అలా నానిన వడలని 5 మినిట్స్ తర్వాత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకోవడమేనండి. అంతేనండి, చాలా రుచికరమైన పెరుగు వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ మనం వడపిండితో వడలు, పెరుగు వడలు 2 రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు మనం ముందుగానైతే శనగలను నానబెట్టుకుంటాం కదా అండి వాయినం కోసం. అందులో నుండి కొన్ని శనగలైనా తీసుకోవచ్చు, లేదా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు శనగలు నానబెట్టుకోవాలండి. శనగలను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగలని ఒక కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముందుగానే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదు. ఇలా ఉడికించుకున్నాక అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా వాటర్ తీసేసుకున్నాక పోపు కోసం మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అలాగే ఇవి ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా ఉడికించుకున్న శనగలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అయితే తయారు చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.